మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం, పాండవులు, కౌరవులు. కానీ ఆ యుద్ధానికి అసలు బీజం ఎక్కడ పడిందో తెలుసా? ఒక అద్భుతమైన మాయానగరంలో. అదే పాండవులు రాజధాని అయిన ఇంద్రప్రస్థం. అసలు ఎడారి లాంటి ప్రాంతాన్ని ఇంద్రుడు అమరావతిని మించేలా ఎలా మార్చారు? అక్కడ ఉన్న మాయాసభ ప్రత్యేకత ఏమిటి? ప్రస్తుతం ఆ నగరం ఎక్కడుందనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మహాభారత యుద్ధం తర్వాత మొత్తం కురువంశం ఎలా అంతమైందో, పాండవుల ముగింపు ఎలా కొనసాగిందో మనం ఇంతకుముందు వీడియోస్లో వివరంగా తెలుసుకున్నాం. ఇంకా ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి తప్పక చూడండి. అలానే ఇప్పటి వరకు మన ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాండవులు లక్షాగృహ ప్రమాదం నుండి ప్రాణాలతో సురక్షితంగా బయటపడటం, ఆపై ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు విజయం సాధించి ద్రౌపదిని వివాహం చేసుకోవడంతో హస్తినాపురంలో కౌరవులకు వణుకు మొదలయ్యింది. పాండవులు బ్రతికే ఉన్నారనే నిజం తెలియడమే కాకుండా పాంచాల రాజైన ద్రౌపదుడితో వారికి బంధుత్వం ఏర్పడటం వల్ల పాండవుల బలం అపారంగా పెరిగింది. దీనితో హస్తినాపురంలో ఉద్రిక్తతలు పెరిగాయి. యుద్ధాన్ని నివారించడానికి, శాంతిని నెలకొల్పడానికి భీష్మ పితామహుడు, విదురుడు, ద్రోణాచార్యుల వంటి పెద్దలు ధృతరాష్ట్రుడిపై ఒత్తిడి తెచ్చారు. పాండవులకు రాజ్యంలో సగభాగం ఇవ్వాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది. పాండవులు ద్రౌపదిని పెళ్లి చేసుకొని బలమైన సైన్యంతో తిరిగి వస్తున్నారని తెలియగానే ధృతరాష్ట్రుడు పైకి సంతోషంగా నటిస్తూ విదురుడితో పాండవులు బ్రతికి ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. కానీ లోపల మాత్రం కొడుకు రాజ్యాధికారం ఎక్కడ పోతుందో అని భయపడతాడు. దుర్యోధనుడు, శకుని ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి పాండవుల బలం పెరిగింది, ఇప్పుడే వారిని అంచకపోతే హస్తినాపురం మన చేతుల్లోంచి పోతుందని సామ, దాన, భేద దండోపాయాల్లో ఏదో ఒకటి వాడి వారిని ముగించాలి అని ధృతరాష్ట్రుడిని రెచ్చగొడతారు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు కలిసి రాజ్యాన్ని సమానంగా పంచడమే ధర్మం, లేకపోతే కురువంశం నాశనం అవుతుందని గట్టిగా హెచ్చరిస్తారు. ధృతరాష్ట్రుడికి మనసులో పాండవులకు మంచి భాగం ఇవ్వడం ఏమాత్రం ఇష్టం లేదు. అలాగని భీష్ముడు మాటను ఎదిరించే ధైర్యం అస్సలు లేదు. పెద్దల మాటలు విన్నట్టే నటిస్తూ కొడుకు కోరిక నెరవేరాలన్న దుర్బుద్ధితో పాండవులకు సగభాగం ఇస్తున్నట్లు ప్రకటించాడు. కానీ ధృతరాష్ట్రుడు కావాలనే శకుని, దుర్యోధనుల వ్యూహం ప్రకారం ఎందుకు పనికిరాని నాగరాజు తక్షకుడు ఆధీనంలో ఉన్న శపించబడిన ఖాండవ ప్రస్థాన్ని వారికి కేటాయించాడు. ధృతరాష్ట్రుడు కుట్రను సృష్టించకపోయినా దుర్యోధనుడు పన్నిన కుట్రను ఆపకుండా దానికి రాజుగా తన ముద్ర వేసి పాండవులను అడవుల పాలు చేయడానికి పూర్తిగా ఒప్పుకున్నాడు. సకల సౌకర్యాలు, సంపదలు, సారవంతమైన భూములు ఉన్న సామ్రాజ్య కేంద్రం హస్తినాపురమును కౌరవులు తమ వద్దే ఉంచుకున్నారు. పాండవులకు పూర్వీకుల నాటి ప్రాచీన రాజధాని అయిన ఖాండవప్రస్థం అనే ప్రాంతాన్ని కేటాయించారు. కౌరవులు పాండవులకు సగభాగం ఇచ్చామనిపించుకున్నారు, కానీ వారు ఇచ్చిన ఖాండవప్రస్థం కేవలం ఒక బంజర భూమి. అది పంటలు పండని ఎడారి ప్రాంతం. రాళ్ళు, రప్పలతో దట్టమైన అడవులతో నిండి ఉండేది. అంతేకాదు, ఆ ప్రాంతంలో శత్రుభయం చాలా ఎక్కువ. తక్షకుడు అనే శక్తివంతమైన నాగరాజు తన సైన్యంతో అక్కడ నివసించేవాడు. అలాగే ఎందరో క్రూర రాక్షసులు, మృగాలు ఆ అడవిని తమ నివాసంగా చేసుకున్నాయి. పాండవుల ఆ భయంకరమైన అడవికి వెళ్తే అక్కడ క్రూర మృగాల చేతిలో గాని లేదా నాగజాతి రాక్షసుల చేతుల్లోనో చనిపోతారని దుర్యోధనుడు భావించాడు. ఒకవేళ అంతమందిని ఎదిరించి బ్రతికినా ఆ బంజరు భూమిలో వారు ఏమీ నిర్మించలేక దారిద్ర్యంతో జీవితాంతం ఒక చిన్న అడవి రాజులాగే మిగిలిపోతారని, తమకు ఎప్పటికీ పోటీ రారని కౌరవులు నమ్మారు. ఈ కుట్రతోనే వారు ఖాండవప్రస్థాన్ని పాండవులకు అప్పగించారు. పాండవులు ధృతరాష్ట్రుడి ఆజ్ఞ ప్రకారం యమునా నది తీరాన ఉన్న ఖాండవప్రస్థానికి చేరుకున్నారు. ఆ సామ్రాజ్యాన్ని నివాసయోగంగా మార్చాలన్నా, అక్కడ నూతన రాజధాని నిర్మించాలన్నా దట్టమైన అడవులతో
క్రూర రాక్షసులతో విషసర్పాలతో నిండిన కాండవ వనాన్ని శుభ్రం చేయడం ఒకటే మార్గం. ఇక్కడే మహాభారతంలో అత్యంత కీలకమైన రోమోచింతమైన ఘటం చోటు చేసుకుంది. పూర్వం సాత్వకి అనే రాజర్షి 12 ఏళ్ల పాటు సుదీర్ఘ యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో దుర్వార్ష మహర్షి ఆధ్వర్యంలో అగ్నిదేవుడు నిరంతరయంగా సముద్రమంత నెయ్యిని హాహుతిగా స్వీకరించాడు. అంతగా నెయ్యి తాగడం వల్ల అగ్నిదేవుడికి తీవ్రమైన అజిప్త వ్యాధి వచ్చి ఆయన తేజస్సు క్షీణించిపోయింది. ఈ వ్యాధి నయం కావడానికి బ్రహ్మదేవుడు అగ్నిదేవుడికి ఒక ఉపాయం చెప్పాడు. ఖాండవవనంలో ఎన్నో ఔషధ గుణాలున్న వృక్షాలు, మూలికలు ఉన్నాయి. ఆ వనాన్ని మొత్తం దహిస్తే, అంటే అగ్నిదేవుడు తింటే నీ రోగం కుదురు పడుతుందని ఆజ్ఞాపించాడు. బ్రాహ్మణ రూపాన్ని ధరించి అగ్నిదేవుడు ఖాండవవనాన్ని తగలపెట్టడానికి చాలాసార్లు ప్రయత్నించాడు. కానీ ఆ వనంలో ఇంద్రుడికి అత్యంత ప్రియమిత్రుడు తక్షకుడు అనే నాగరాజు నివసిస్తున్నాడు. అయితే ఆ సందర్భంలో తక్షకుడు అక్కడ లేడు. తన స్నేహితుడు కుటుంబాన్ని, వనాన్ని కాపాడుకోవడం కోసం అగ్నిదేవుడు మంటలు రేపిన ప్రతిసారి దేవేంద్రుడు మేఘాలను ఆజ్ఞాపించి భీకరమైన వర్షం కురిపించి ఆ మంటలను ఆర్పేసేవాడు. సరిగ్గా అదే సమయంలో శ్రీకృష్ణుడు, అర్జునుడు యమునా నది తీరంలో విహరిస్తూ ఉండగా అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వారి ముందుకు వచ్చి తన ఆకలి తీర్చమని సహాయం కోరాడు. దేవేంద్రుణ్ణి ఎదిరించి అడవిని రక్షించాలంటే సామాన్య ఆయుధాలు సరిపోవని అర్జునుడు చెప్పగా అగ్నిదేవుడు వర్ణదేవుడిని ప్రార్థించాడు. వర్ణదేవుడు అర్జునుడికి బ్రహ్మదేవుడు నిర్మించిన లోకప్రసిద్ధమైన గాంధీవ ధనుసును, ఎప్పటికీ బాణాలు తరగని 2 అక్షయ తునిరాలను, ఒక దివ్యమైన రథాన్ని బహుకరించాడు. అలాగే శ్రీకృష్ణుడికి పరమశక్తివంతమైన సుదర్శన చక్రం, కౌమోదకి అనే గద లభించాయి. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క పూర్ణావతారం. శ్రీ మహావిష్ణువు తన నిత్యస్వరూపంలో వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన చేతిలో సుదర్శన చక్రం ఎప్పుడూ ఉంటుంది. కానీ భగవంతుడు భూమి మీద మానవ రూపంలో అవతరించినప్పుడు తన దివ్య శక్తులను, ఆయుధాలను ఒక క్రమ పద్ధతిలో స్వీకరిస్తాడు. మహాభారతంలోని ఖాండవవన దహన ఘటం అనేది ఒక దివ్యమైన ఆరంభం. అగ్నిదేవుడు వర్ణదేవుడిని ప్రార్థించి ఆ చక్రం తీసుకురావడం అనేది కేవలం ఒక ప్రతీక మాత్రమే. నిజానికి ఆ సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువుదే. అది వర్ణదేవుడి వద్ద భద్రపరిచి ఉంది. సరైన సమయంలో, సరైన సందర్భంలో వర్ణుడు ద్వారా కృష్ణుడికి తిరిగి చేరింది. దివ్యాయుధాలు ధరించిన కృష్ణార్జునుల అభయం పొంది అగ్నిదేవుడు ఖాండవనాన్ని దహించడం ప్రారంభించాడు. వనం తగలబడుతుండడం చూసి దేవేంద్రుడు ఆగ్రహంతో ధారపాతంగా వర్షం కురిపించాడు. అప్పుడు అర్జునుడు సర్వేగంతో బాణాలు సంధిస్తూ ఆకాశంలో ఒక అద్భుతమైన బాణాల కప్పుని నిర్మించాడు. అర్జునుడు బాణాల దాటికి ఒక వర్షపు చుక్క కూడా కింద పడకుండా అడవిపైనే ఆవిరైపోయింది. అడ్డు వచ్చిన దేవతలను, గంధర్వులను కృష్ణార్జునులు తమ పరాక్రమంతో తిప్పికొట్టారు. ఆ భయంకరమైన అగ్నికిలలో ఖాండవ వనమంతా బూడిదైపోయింది. కానీ పురాణాల ప్రకారం ఆ సర్వనాశనం నుండి కేవలం 6 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. వారిలో మయుడుకు అనే అసుర శిల్పి అర్జునుణ్ణి శరణు వేడి ప్రాణాలు దక్కించుకున్నాడు. అశ్వసేనుడు నాగరాజు తక్షకుడు కుమారుడు. అడవి తగలబడుతున్నప్పుడు ఇతని తల్లి ఇతను మింగి రక్షించబోయింది. కాని అర్జునుడు ఆమె తల నరికేశాడు. ఇంద్రుడు తెచ్చిన గాలి తాకిడికి అశ్వసేనుడు తప్పించుకున్నాడు. ఇతనే తర్వాతి కాలంలో కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి బాణంపై అర్జునుడిపై పగ తీర్చుకోవాలని చూస్తాడు. చివరగా 4 సాంఘక పక్షులు, అంటే మందపాలుడు అనే మహర్షి పుత్రులైన 4 పక్షులు తమ తపోశక్తి వల్ల, అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల ప్రాణాలతో బ్రతికాయి. ఈ విధంగా ఖాండవవనం పూర్తిగా దహనమై నూతన సామ్రాజ్య నిర్మాణానికి భూమి సిద్ధమైంది. ఖాండవవనం దహనమవుతున్న సమయంలో మయుడు దేవతలకు శత్రువులైన అసురుల వైపు ఉండేవాడు. ఆయన రాక్షసరాజులకు భవనాలు, మాయా ఆయుధాలు చేసి పెట్టే అసుర శిల్పి. ఖాండవవనంలో కేవలం పాములు, జంతువులే కాదు, దేవతలకు వ్యతిరేకంగా పనిచేసే కొందరు రాక్షసులు కూడా ఉండేవారు. మయుడు కూడా ఆ సమయంలో అడవిలోనే నివసిస్తున్నాడు. శ్రీకృష్ణుడు భూమి మీదకు వచ్చింది
దుష్టులను శిక్షించి ధర్మాన్ని స్థాపించడానికి. కాండవ వనాన్ని దహనం చేయడం అనేది కేవలం అగ్నిదేవుడి ఆకలి తీర్చడం కోసమే కాదు, అక్కడ ఉన్న దుష్ట శక్తులను, రాక్షసులను అంతం చేయడం కూడా అందులో భాగం. అగ్నిదేవుడు అడవిని తగలబెడుతుంటే అందులోంచి తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నించే రాక్షసులను శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో సంహరిస్తూ వచ్చాడు. అడవి తగలబడుతున్నప్పుడు మయుడు భయపడి అగ్నికీలల నుండి తప్పించుకుని బయటకు పరిగెత్తాడు. కాని బయట శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో సిద్ధంగా ఉన్నాడు. మయుడు అసురపక్షానికి చెందినవాడు కావడం వల్ల శ్రీకృష్ణుడు అతన్ని కూడా వధించడానికి తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాలనుకుంటాడు. ప్రాణభయంతో అల్లాడిపోతున్న మయుడు ఎదురుగా రథంపై ఉన్న అర్జునుణ్ణి చూసి, అర్జునా, నన్ను కాపాడు, నీకు శరణు వేడుకుంటున్నాను అని గట్టిగా అరిచాడు. అర్జునుడికి ఒక గొప్ప గుణం ఉంది. ఎవరైనా సరే శరణు వేడితే వారు శత్రువులైనా సరే ప్రాణరక్షణ ఇస్తాడు. అర్జునుడు వెంటనే, భయపడకు, నీకు నేను అభయం ఇస్తున్నాను అని అన్నాడు. అర్జునుడు ఒకసారి అభయం ఇచ్చాక శ్రీకృష్ణుడు ధర్మసూత్రాన్ని గౌరవించి మయుడిని చంపకుండా తన సుదర్శన చక్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. అలా అర్జునుడి శరణాగతి రక్షణ వల్ల మయుడు కృష్ణుడి సుదర్శన చక్రం నుండి, అగ్ని నుండి ప్రాణాలతో బయటపడతాడు. అగ్నిదేవుడు మంటల నుండి, కృష్ణుడు సుదర్శన చక్రం నుండి అర్జునుడు తనని రక్షించినందుకు కృతజ్ఞతగా మయుడు ఇలా అన్నాడు, అర్జున, నేను రాక్షస శిల్పిని. దైవశిల్పి విశ్వకర్మకు ఏమాత్రం తీసిపోని మాయా కట్టడాల విద్యలు నాకు కూడా తెలుసు. నీవు నాకు ప్రాణదానం చేశావు కాబట్టి నీ పాండవుల వైభవాన్ని చాటి చెప్పేలా ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన భవనాన్ని నిర్మించి ఇస్తాను అని అంటాడు. ధర్మరాజు రాజ్యపాలన చేయడానికి అనువుగా దేవశిల్పి విశ్వకర్మ ముందుగా ఆ భూమిపై ఒక మహానగరాన్ని నిర్మించాడు. ఆ నగరానికి చుట్టూ శత్రువులు రాకుండా భారీ రాతి గోడలు, లోతైన అగడతలను అంటే నీటి కాలువలను ఏర్పాటు చేశారు. విశాలమైన వీధులు, పచ్చని ఉద్యానవనాలు, సరస్సులతో ఆ నగరం దేవేంద్రుడు రాజధాని అయిన అమరావతిని మించిపోయింది. అందుకే ఆ నగరానికి ఇంద్రప్రస్థం అని పేరు వచ్చింది. నగర నిర్మాణం పూర్తయిన తర్వాత మయుడు పాండవుల కోసం ప్రత్యేకంగా ఒక సభా మందిరాన్ని, రాజభవనం నిర్మించడం మొదలు పెడతాడు. అందుకోసం ఆయన కైలాస పర్వత సమీపంలో ఉన్న బిందు సరోవరం అనే పవిత్ర ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ పూర్వం ఋషిపరుడు అనే రాక్షసరాజు దాచిపెట్టిన అపారమైన రత్నాలు, స్ఫటికలు మరియు బంగారు వస్తువులను తీసుకొని వస్తాడు. అంతేకాదు, ఆ సరోవరం నుండి భీముడు కోసం ఒక శక్తివంతమైన దివ్య కథను, అర్జునుడు కోసం దేవదత్తం అనే అద్భుతమైన శంఖాన్ని కూడా తెచ్చి బహుమతిగా ఇస్తాడు. ఆ రత్నాలతో, స్ఫటికలతో మయుడు 14 నెలల పాటు శ్రమించి 10,000 మంది రాక్షసానుచరుల సహాయంతో ఒక మాయాసభను నిర్మించాడు. మయుడు తన మాయాశక్తులతో, శిల్పకళ నైపుణ్యంతో ఈ సభలో ఎన్నో వింతలను సృష్టించాడు. సభలో కొన్ని చోట్ల గట్టిగా ఉండే స్ఫటిక నేలలా ఉంటాయి, కానీ అవి చూసేవారికి ప్రవహిస్తున్న ముత్యాల నీరులా కనిపిస్తుంది. మరికొన్న చోట్ల నిజంగానే నిర్మలమైన నీటితో నిండిన కాలువలు ఉంటాయి, కానీ అవి గట్టి నేలలా కనిపిస్తాయి. సభలో గోడలా కనిపించే చోటికి వెళ్ళి తాకితే అది అద్భుతంగా తలుపులా తెరుచుకుంటుంది. కానీ స్పష్టంగా తలుపులా కనిపించే చోటికి వెళ్ళాలని చూస్తే అది గట్టి రాతి గోడలా తలకి తగులుతుంది. బయట వాతావరణంలో ఎంతటి తీవ్రమైన ఎండ ఉన్నా సభలోకి రాగానే ఎంతో హాయిగా, చల్లగా ఉండేది. సభ చుట్టూ మయుడు ఏర్పాటు చేసిన సుగంధ వృక్షాలు, గాలి ప్రసరణ మార్గాలు మరియు కృత్రిమ జలపాతాల వల్ల లోపల ఎల్లప్పుడూ ఒకే విధమైన ఆహ్లాదకరమైన చల్లదనం ఉట్టిపడేది. సభలో స్తంభాలపై, గోడలపై చెక్కిన జంతువులు, పక్షులు, మనుషుల శిల్పాలు కేవలం బొమ్మల్లా కాకుండా చూసేవారికి అది నిజంగా కదులుతున్నాయా, మాట్లాడుతున్నాయా అనే భ్రమను కల్పించేలా, జీవం ఉట్టిపడేలా చెక్కబడ్డాయి. ఈ విధంగా మయుడు నిర్మించిన మాయాసభ పాండవుల కీర్తిని దశ దిశలా వ్యాపింపజేసింది. అదే సమయంలో కౌరవుల గుండెల్లో అసూయ జ్వాలను రగిల్చాయి. మయుడు కేవలం ఒక భవనాన్ని మాత్రమే నిర్మించలేదు. తన అసుర శిల్పకళ నైపుణ్యంతో, ఆనాటి అత్యున్నత సాంకేతికాలతో ఒక అద్భుతమైన మాయా రాజభవనం, ఇల్యూజనరీ ఇంజనీరింగ్ పద్ధతిలో సృష్టించాడు. ఈ సభ యొక్క వైభవాన్ని చూడటానికే కాకుండా
ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో పాల్గొనడానికి హస్తినాపురం నుండి దుర్యోధనుడు ఇంద్రప్రస్థానికి వస్తాడు. మాయాసభలోని అద్భుతాలను చూస్తూ దుర్యోధనుడు సభ మధ్యలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అక్కడ అతనికి అచ్చం పొడి నేలలాగా మెరిసిపోయే స్ఫటికులతో చేసే ఒక ప్రదేశం కనిపించింది. అది నేల అనుకొని నమ్మకంతో దుర్యోధనుడు అడుగువేశాడు. నిజానికి అది నీటితో నిండిన ఒక దివ్య కొలను కావడంతో టపామని నీటిలో పడిపోయాడు. అతని బట్టలన్నీ తడిసిపోయాయి. ఇది చూసి అక్కడున్న భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు మరియు రాజపరిచారకులు గట్టిగా నవ్వారు. అవమానంతో కోపంతో బట్టలు మార్చుకొని వస్తూ ఈసారి నిజంగానే గట్టి నేలను చూసి అది కూడా నీరు ఉన్న కొలనేనని అనుకొని భ్రమపడి బట్టలు పైకి ఎత్తుకుని నడిచాడు. అది చూసి కూడా అక్కడ వారు నవ్వారు. ఆ తర్వాత గోడ ఉన్న చోట తలుపు అనుకొని వెళ్ళబోయి తలగుద్దుకుంటాడు. సభలో జరిగిన ఈ అవమానం, పాండవుల అపారమైన సంపద దుర్యోధనుడి గుండెల్లో తీవ్రమైన అసూయను పగను రగిల్చాయి. ఇదే తర్వాతి కాలంలో మహాభారత యుద్ధానికి బీజం వేసింది. మహాభారతంలో చెప్పబడిన మాయాసభ అద్భుతాలు కేవలం కట్టుకథలు కావు. వాటి వెనక ఉన్న విజ్ఞానాన్ని నేటి ఆధునిక శాస్త్రంతో పోల్చి చూస్తే ఆనాటి సాంకేతిక ఎంత అద్భుతమైనదో అర్థమవుతుంది. నేడు మనం స్మార్ట్ గ్లాస్ లేదా 3D హోలోగ్రామ్ ద్వారా లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమను కల్పిస్తున్నాం. మయుడు అప్పట్లోనే కాంతి వక్రీభవన అంటే లైట్ రిఫ్రాక్షన్ పద్ధతులను, కాంతి పరివర్తన అంటే లైట్ రిఫ్లెక్టివ్ క్రిస్టల్ పద్ధతులను ఉపయోగించి నీరు నేల మధ్య వ్యత్యాసం తెలియకుండా కంటిని మోసం చేసే అద్భుతమైన టెక్నాలజీని వాడాడు. నీరు లేకపోయినా నీరు ఉన్నట్లు మెరవాలి అంటే ఆ నేలపై వాడిన స్ఫటికలను నానో స్థాయిలో అత్యంత సూక్ష్మంగా పాలిష్ చేసి ఉండాలి. ఆనాటి మెటీరియల్ సైన్స్ ఎంతటి ఉన్నత స్థాయిలో ఉందో దీని ద్వారా తెలుస్తుంది. నేటి కాలంలో పెద్ద పెద్ద భవనాలలో ఎయిర్ కండిషనర్లు వాడుతున్నాం. కానీ మయుడు ఆనాడే భవన నిర్మాణ శైలిని, గాలి ప్రవహించే మార్గాలను మరియు భవనం చుట్టూ జలపాతాలను, సుగంధ వృక్షాలను అమర్చడం ద్వారా బయట ఎంత ఎండ ఉన్నా లోపల సహజంగానే చల్లటి వాతావరణం ఉండేలా ప్యాసివ్ కూలింగ్ సాంకేతికతను ఉపయోగించాడు. సభలో ఒకచోట మాట్లాడితే ఆ ధ్వని తరంగాలు గోడల గుండా ప్రయాణించి భవనం మొత్తం స్పష్టంగా వినిపించేలా ఆనాడే సౌండ్ ఇంజనీరింగ్ సూత్రాలను ఉపయోగించి గోడల నిర్మాణాన్ని చేపట్టారు. ఈ విధంగా మాయాసభ అనేది ఒక శిల్పి యొక్క ఊహ మాత్రమే కాదు, అది ఆనాటి అత్యున్నత శాస్త్ర విజ్ఞానానికి ప్రతీక. మహాభారత కాలంలో మయుడు తన అసుర విజ్ఞానంతో నిర్మించిన ఇంద్రప్రస్థం, మాయాసభల గురించి విన్నప్పుడు మనకు అది ఒక ఊహాజనిత లోకంలా అనిపించవచ్చు. కానీ 21వ శతాబ్దపు ఆధునిక సైన్స్ మరియు భవిష్యత్ సాంకేతికతను పరిశీలిస్తే ఇంద్రప్రస్థం లాంటి నగరాన్ని నిర్మించడం నేడు సాధ్యమేనా అనే ప్రశ్నకు ప్రపంచవ్యాప్త ఇంజనీర్లు ఖచ్చితంగా సాధ్యమే అని సమాధానమిస్తున్నారు. ఆనాడు కాండవప్రస్థం అనే బంజరు భూమిని ఇంద్రప్రస్థంగా మార్చినట్లే నేడు అత్యాధునిక సాంకేతికతో ఆ సామ్రాజ్యాన్ని మనం ఎలా పునర్నిర్మించుకోవచ్చో చూద్దాం. ఆనాడు ఇంద్రప్రస్థం చుట్టూ రక్షణ కోసం నీటి కాలువలు ఉండేవి. నేడు మనం నిర్మించే నగరాల చుట్టూ కృత్రిమ సరస్సులు, కెనాల్స్ను నిర్మించి వాటిపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ అమర్చడం ద్వారా నగరానికి కావాల్సిన 100% గ్రీన్ ఎనర్జీని అంటే విద్యుత్తును మనమే తయారు చేసుకోవచ్చు. మాయాసభలో నీరు ఉన్న చోట్ల నేల, నేల ఉన్న చోట్ల నీరు కనిపించే భ్రమను సృష్టించడానికి నేడు మన దగ్గర OLED డిస్ప్లే ఫ్లోరింగ్ మరియు హైపర్బోలిక్ గ్లాస్ టెక్నాలజీ ఉన్నాయి. ప్రెజర్ సెన్సార్లు వాడటం ద్వారా మనిషి అడుగు వేయగానే కింద నీళ్లు సహజంగా కదులుతున్నట్లు, చేపలు పక్కకు తప్పుకున్నట్లు డిజిటల్ భ్రమను కల్పించవచ్చు. ఒక స్విచ్ ఆన్ చేస్తే ట్రాన్స్పరెంట్గా మారి అవతల వైపు ఉన్నవి కనిపిస్తూ, స్విచ్ ఆఫ్ చేస్తే గట్టిగా కాంక్రీట్ గోడల లేదా అద్దంలా మారిపోయే స్మార్ట్ గ్లాస్ టెక్నాలజీ నేడు అందుబాటులో ఉంది. దీని ద్వారా మాయాసభలో ఉన్న తలుపుల భ్రమలను అచ్చుగుద్దునట్లు సృష్టించవచ్చు. లాస్ వేజస్లోని ద స్పియర్ భవనంలాగా AI మరియు ఆధునిక సౌండ్ ఇంజనీరింగ్ ద్వారా భవనం లోపల వాతావరణం, ఉష్ణోగ్రత, లైటింగ్ మరియు శబ్ద తరంగాలు అన్నీ ఆటోమేటిక్గా కంట్రోల్ అయ్యేలా ఒక సెల్ఫ్ సస్టైనబుల్ నగరంగా దీన్ని రూపొందించవచ్చు.
ఇంద్రప్రస్థం కేవలం భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక నగరం మాత్రమే కాదు. అది ఇక్కడ నివసించే ప్రతి మనిషి పట్టుదలకు, మేధస్సుకు ఒక సార్వత్రిక నిదర్శనం. కౌరవులు అన్యాయంగా ఎందుకు పనికిరాదని తృణీకరించి ఇచ్చిన ఒక అడవిని పాండవులు తమ శ్రమతో, శిల్పుల సృజనాత్మకతతో ప్రపంచమే ఆశ్చర్యపోయేలా మార్చారు. నేడు ప్రపంచపటంలో మనం చూస్తున్న ఎన్నో అద్భుతాలు ఈ ఇంద్రప్రస్థం సూత్రం మీదే నిర్మించబడ్డాయి. ఎడారి ఇసుక తిన్నెలను ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన నగరంగా మార్చిన దుబాయ్ అయినా, సౌదీ అరేబియా శూన్యంలో నిర్మిస్తున్న ఫ్యూచరిస్టిక్ మెగా ప్రాజెక్ట్ ద లైన్ నిమో అయినా, అవన్నీ ఆనాటి కాండవ ప్రస్థ రూపాంతరాలే. ఈ కథ మానవాళికి నేర్పించే గొప్ప పాఠం ఒకటే: మన చుట్టూ ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా, మనకు దక్కిన వనరులు ఎంత తక్కువగా ఉన్నా, సరైన ప్రణాళిక, పట్టుదల, సాంకేతికత తోడైతే శూన్యం నుండి కూడా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించవచ్చు. దానికి సరిహద్దులు లేవు, దేశభేదాలు లేవు. ఆనాటి ఇంద్రప్రస్థం భౌతికంగా కాలగర్భంలో కలిసిపోయి నేడు భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ భూభాగం కింద దాగి ఉంది. మయుడు చూపిన ఆనాటి ఇంజనీరింగ్ అద్భుతాలు, పాండవుల పట్టుదల మాత్రం భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా మానవాళి నిర్మించబోయే ప్రతి అత్యాధునిక నగరానికి, ప్రతి కొత్త ఆవిష్కరణకు నిరంతరం ఒక దిక్సూచిలా, ప్రేరణగా నిలుస్తూనే ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.